బీఆర్ఎస్కు మరో నేత గుడ్ బై చెప్పనున్నారు. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తన అనుచరులతో హైదరాబాద్లో సమావేశం కానున్నారు. ఇప్పటికే హైదరాబాద్కు ఆయన అనుచరులు చేరుకుంటున్నారు. బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడంతో కోనప్ప మనస్తాపం చెందారు. అసెంబ్లీ ఎన్నికల్లో కోనప్ప ఓటమికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే కారణమని ఆయన అనుచరులు అంటున్నారు. మరింత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జాయిన్ అవుతున్నారు. చందు, అసలు ఎలా చూడాలి? ఒకవైపు బీఆర్ఎస్కి వరుసగా ఒకరిపై గుడ్ బై చెప్పేస్తున్నారు. తాజాగా ఇప్పుడు బీఎస్పీ పొత్తుతో కోనేరు కోనప్ప కూడా బయటకు వెళ్ళిపోతున్నారనే వార్తలు వస్తున్నాయి. అసలు ఏం చెప్తున్నారు? కోనప్ప అనుచరులు ఏం చెప్తున్నారు? బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు? సతీష్, బీఆర్ఎస్ కు మరో నేత గుడ్ బై చెప్పనున్నారు. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఈ రోజు గుడ్ బై చెప్పబోతున్నారు. ఇప్పటికే ఆయన అనుచరులతో సమావేశం అవుతున్నారు. హైదరాబాద్ కు ఆయన అనుచరులతో కూడా చేరుకుంటున్నారు. వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఆయన భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించబోతున్నారు. ప్రస్తుతం కోనప్ప సెక్రటరియట్ లోని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఛాంబర్ లో ప్రస్తుతం ఆయన ఉన్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవబోతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఆయన బీఆర్ఎస్ బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడానికి ఆయన మనస్తాపం చెందారు. ఎందుకంటే గత ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తిరుపూర్ నియోజకవర్గం నుంచే పోటీ చేశారు. ఆ పోటీ చేస్తున్న క్రమంలోనే పెద్ద ఎత్తున అక్కడ గొడవలు, ఘర్షణలు జరిగాయి. కోనేరు కోనప్పకు వ్యతిరేకంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆయనను బ్యాడ్ చేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా కోనప్ప అరాచకాలు చేస్తున్నట్టు కూడా విమర్శలు చేశారు పెద్ద ఎత్తున. అక్కడ దాదాపుగా 44,000 ఓట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు వచ్చాయి. అయితే ఆయన కోనేరు కోనప్ప ఓటమికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే కారణం అని కూడా ఆయన అనుచరులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. ఎందుకంటే ఆయన కోనప్ప ఓటమికి బీఎస్పీ కారణం అని కూడా బలంగా ఆ కోనప్ప చెప్తూ వస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత ఈ పొత్తు పెట్టుకోవడానికి ఆయన తట్టుకోలేకపోయారు. ఖచ్చితంగా ఈ పార్టీలో కొనసాగలేననేటువంటి ఒక నిర్ణయానికైతే కోనప్ప వచ్చినట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ రోజు తన అనుచరులందరినీ కూడా హైదరాబాద్ కు రప్పిస్తున్నారు. మరి కాసేపట్లో ఆయన తన అనుచరులతో సమావేశం కాబోతున్నారు. ఇప్పటికే పొంగులేటితో చర్చలు కూడా జరిపారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఛాంబర్ లోనే ప్రస్తుతం ఆయన ఉన్నారు. ఆ తర్వాత సీఎం కలిసిన తర్వాత ఈ రోజు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్టు ఒక నిర్ణయాన్ని అంటే ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది నేతలంతా కూడా కాంగ్రెస్ వైపు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా సిట్టింగ్ ఎంపీలు ఇప్పటికే పార్టీ మారారు. ముఖ్యంగా వెంకటేష్ నేత కాంగ్రెస్ లో చేరారు. అదేవిధంగా బీబీ పార్టీలో, అదేవిధంగా రాయకర్నూలు సిట్టింగ్ ఎంపీ పోతుగంట రాములు బీజేపీలో చేరారు. ఇలా ఒక్కొక్కరుగా అటు బీజేపీ అటు కాంగ్రెస్ పార్టీ వైపు నేతలంతా కూడా క్యూ కట్టడం మాత్రం బీఆర్ఎస్ పార్టీ అధిష్టానంలో ఆందోళన అయితే మొదలైందని చెప్పవచ్చు. ఇక చాలా మంది హైదరాబాద్ సిటీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది కూడా ఆల్రెడీ కాంగ్రెస్ తరఫులోకి వెళ్లారనే ప్రచారం అయితే జరుగుతుంది. ఈ వారం 10 రోజుల్లోనే చాలా చేరికలు కాంగ్రెస్ పార్టీలో ఉంటాయని తెలుస్తుంది. ఇది మాత్రం బీఆర్ఎస్ ఆందోళన కలిగించే అంశమే. మరి ఈ విషయంలో బీఆర్ఎస్ అధిష్టానం ఏం చేస్తుందనేది మాత్రం చూడాలి. సతీష్, రైట్, థ్యాంక్ యూ చందు.